దాదాపు 11 గంటలకు బయలుదేరితే 5:30 అయినట్టుంది. నేను ఇక చూసి ఇక ప్రెస్ మీట్ అప్పుడు అనుకోకుండా పెడితే అప్పుడు మాట్లాడుతున్నారు. దాదాపు అప్పటికే 5:15 అవుతుంది. 6 గంటల వరకు మాట్లాడారు. సో 6 గంటలు టైం పట్టిందండి తాడేపల్లి నుంచి గుంటూరు వెళ్ళటానికి. వెళ్ళింది ఇప్పుడు అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించడానికా, లేదంటే కనుక ఇదేమన్నా ర్యాలీగా మళ్ళీ బల ప్రదర్శన అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఇకపోతే ఆయన అప్పుడు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు, ఒక్క మాట అయినా అంబటి రాంబాబు మాట్లాడిన దాని గురించి ఏమన్నా ప్రస్తావిస్తారేమో అనుకున్నాం. మీరు చూడండి, మన రామారావు గారు కానీ మన డిబేట్లో ఉన్న రామారావు గారు మీరు 2 రోజుల క్రితం జరిగిన డిబేట్లో కూడా చాలా హుందాగా అనమాట ఆయన మాట్లాడిన దాన్ని కూడా ప్రస్తావన చేయాలి. ఇది ఎందుకు జరిగింది? ఉత్తిపుణ్యాన్ని వెళ్ళిపోయి ఆయన మీదకి దాడికి వెళ్ళలేదుగా. ఎన్నోసార్లు అంబటి రాంబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఎప్పుడన్నా రెండేంటంటే ఆయన చూడగానే కొద్దిగా గౌరవప్రదంగా కనపడతాడు కాబట్టి అసలు ఆలోచన కూడా రాదు. కడుపు మండితే వెళ్ళారు. సరే, వెళ్ళటం తప్పు అనేది అందరికీ తెలిసిందే. 36 మంది మీద కేసులు పెట్టారు. సాక్షాత్తు గల్లా మహాదేవి గారు ఏవన్గా ఉన్నారు దాంట్లో. అలాగే జోగి రమేష్ మీద ఎందుకు దాడి జరిగింది కూడా తెలుసు. మరి అక్కడంటే ఫ్లెక్సీ వివాదం ఉంది. మరి ఈయన ఎందుకు రెచ్చిపోయాడు తెలియదు. సరే, ఇప్పుడు ఆయన్ని రేపు పరామర్శిస్తారనుకుంటా. ప్రస్తుతానికి ఈ పరామర్శ దగ్గర ఆగుదాం సార్ మనం. సరే, ఆయన మాట్లాడిన దాంట్లో అనేక ప్రస్తావనలు చేశారు. ఏమన్నా రీజనబుల్గా ఉన్నాయా? అంబటి రాంబాబు ఆ రోజు ఖండనప్పుడు ప్రస్తావించలా. అంబటి రాంబాబు గారు మాట్లాడింది ఆయన్ని కాదని కూడా అనొచ్చు. కనీసంగా చంద్రబాబు నాయుడు గారిని కాదు అన్నది, ఆయన్ని తిడుతుంటే ఆయన తిరిగి వాళ్ళని అన్నాడు అని కూడా ప్రస్తావించకుండా డైరెక్ట్గా అటాక్ చేసేశారు. ఖండించాలి, ఇదే ఆటవిక రాజ్యం, జంగిల్ రాజ్యం. సార్, మరి ఇది సహేతుకమైన పరామర్శనా సార్? మ్యూట్లో ఉంది సార్. గఫూర్ గారు మ్యూట్లో ఉంది. ఇప్పుడు సురేష్ గారు, ఇప్పుడుండే రాజకీయ వాతావరణం ఎట్లా తయారైపోతుందంటే ఏది సహేతుకం ఏది అహేతుకం అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రాష్ట్రంలో. ఇప్పుడు స్టార్ట్ అయిందేమో నెయ్యితో. నెయ్యి ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి నేను స్క్రోలింగ్ చూసిన సాక్షిలో, నెయ్యి కల్తీ లేదని రిపోర్ట్ ఇచ్చినారు, సిట్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారని చెప్తున్నారు. మరి ఆయన చెప్పినాడా సాక్షి వాళ్ళు పెట్టినారో నాకు తెలియదు. నేను చూసినాను. సోదరుడు రామారావు గారు కావాల్సింటే ఆ సాక్షి స్క్రోలింగ్స్ వాళ్ళు తెప్పించుకొని చూడొచ్చు. నెయ్యి కల్తీ లేదని ఎవరు చెప్పలేదండి. ఫ్యాక్ట్ వచ్చేసి నెయ్యి కల్తీ లేదని ఎవరు చెప్పలేదు. కొవ్వు ఉందా లేదా, జంతు కొవ్వు ఉందా లేదా అనేటువంటిది ఇట్ ఈస్ టు బి డిస్కస్. ఎందుకంటే అది ఉంది అని ఒక ల్యాబ్ చెప్పారు, లేదు అనేసి సిట్ వాళ్ళు చెప్పినారు. అయితే 10% లోపుగా ఉంటే బయటపడదు. ఇట్లా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. నేను మొదటి నుంచి రాజకీయంగా ఆరోపణ చేసేది ఏంటంటే, దీనికి జగన్మోహన్ రెడ్డి మీద చేయాల్సినటువంటి విమర్శ కాదు, వైసీపీ మీద రాజకీయ పార్టీ మీద చేయాల్సిన విమర్శ కాదు. అక్కడ వాళ్ళ గవర్నమెంట్లో వేసినటువంటి బోర్డే కావచ్చు, ఆ బోర్డు తన కర్తవ్య నిర్వహణలో విఫలమైంది అనేది ఫ్యాక్ట్. కాబట్టి మీరు చర్య తీసుకుంటే ఆ బోర్డు ఎవరైతే రూల్స్ సవరించినారో వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు, అభ్యంతరం లేదు. చైర్మన్ మీద చర్య తీసుకోవచ్చు. అయితే ఇక్కడ సిబిఐ వాళ్ళు ఆడుతున్న డ్రామా వల్ల, ఎందుకంటే సిబిఐ పంజరంలో చిలకండి. నేను ఏమి దాచుకోవాల్సిన పని లేదు నాకు, నేను ఎక్కడైనా చెప్తాను. సిబిఐ పంజరంలో చిలుక. ఈ రోజు ఉండేటువంటి ఒక వాతావరణం, రాజకీయ వాతావరణం అంటే ఈడీ, సిబిఐ ఇవన్నీ కూడా కేంద్రం ఏం చెప్తే అది చేస్తున్నారు తప్ప స్వతంత్రమైనటువంటి పాత్ర లేదు వాళ్ళకి. ఏంటి ఇన్స్ట్రక్షన్స్ అంటే పొలిటికల్ వాళ్ళను ఇన్వాల్వ్ చేయొద్దు. కాబట్టి అధికారులను 36 మందిని అధికారులను పెట్టినారు. సరే, దాని మీద తెలుగుదేశం వర్షన్ తెలుగుదేశం చెప్తుంది, వైసీపీ వర్షన్ వైసీపీ చెప్పుకోవచ్చు. ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీగా తన వర్షన్ చెప్పుకోవచ్చు. అయితే గుంటూరులో వివాదానికి సంబంధించి ఫ్లెక్సీలు వేయడంతో వివాదం స్టార్ట్ అయింది. ఈ ఫ్లెక్సీలు తొలగించాలనేసి అంబటి రాంబాబు చెప్పాడు. తొలగించలేదు. ఈయన స్వయంగా అక్కడికి పోయినాడు. వాళ్ళు ఈయన వస్తారని కాచుకుని ఉన్నారు. చివరికి బూతుల పంచాంగం అయింది. ఆ తర్వాత వాళ్ళు దాడి చేసినారు. ఇది పని లేని వాళ్ళు చేయాల్సిన పని సార్.
రెండు పార్టీలకు చెప్తున్నాను నేను, టీడీపీకి వైసీపీకి ఇద్దరు చెప్పదలుచుకున్నా, మీరు ఒక ఇష్యూను ఆ ఇష్యూ వరకు పరిమితం చేసి చూస్తే ఘర్షణ వాతావరణం ఉండదు. ప్రతి ఇష్యూను ఘర్షణలోకి తీసుకొని పోతే ఇక రాష్ట్రం ప్రజానికం అంతా దీని చుట్టే తిరగాలనా? ఇప్పుడు లడ్డూ మీద, అది తిరుపతి లడ్డు జరిగింది మాత్రం అన్యాయం, నేను చెప్పదలుచుకున్నాను. అది ద్రోహం, అది భక్తుల విశ్వాసానికి ద్రోహం చేయడం. చర్యలు తీసుకోండి. కాదు, సుప్రీంకోర్టులో మీరు పోయి ఇంప్లీడ్ అయ్యి సుప్రీంకోర్టు అయ్యా మీరు వేసినటువంటి సిట్టు పరిమితంగా పనిచేసింది, అధికారుల మీదకి పోయింది, తర్వాత నాన్ అఫిషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్ర ఉంది, రూల్స్ సవరించాలంటే బోర్డు యాక్సెప్ట్ చేయాలా, రూల్స్ సవరించకపోతే బాబా బోలే బాబా డైరీ కానీ ఇంకో డైరీ కానీ వచ్చేది లేదని సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేయండి. సుప్రీంకోర్టు ఎంక్వైరీ, ఫర్దర్ ఎంక్వైరీ అడగొచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం అడగొచ్చు. నాకేం అభ్యంతరం లేదు. అయితే లాజికల్గా మనం చూసినప్పుడు ప్రతి ఇష్యూ ఈ రకంగా గందరగోళాన్ని దారితీసే పద్ధతులు అయితే రాష్ట్రం యావత్తు పరస్పర ఘర్షణాపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడడం, ఇది రాష్ట్రానికి మంచిది కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాను, కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాను. ఆయన మన ఎవరు పవన్ కళ్యాణ్, ఆయనకి ఏం పట్టిందండి నాకు అర్థం కాలే. సాంప్రదాయ ఏది సనాతన ధర్మానికి అపవిత్రం. ఏం సనాతన? డబ్బు కోసం ఎవడో కక్కుర్తి పడితే, డబ్బు కోసం ఇప్పుడు పాలు అమ్మేవాడు డబ్బు కోసం పాలలో నీళ్లు కలుపుతాడు. ఇక్కడ పామాయిలు నెయ్యి పేరుతో అమ్మినారు, ధనార్జన కోసం చేసినటువంటిది. దాని సనాతన ధర్మం తీసుకుని చిందులేసి, అంటే కొత్త భిక్షగానికి కొత్త అదేదో అంటారు పంగనామాలు ఎక్కువ అని అన్నట్లుగా ఆయన వ్యవహరించడం, ఇదంతా ఒక విషస్ వాతావరణం ఏర్పడింది రాష్ట్రంలో. ఏమైనా దీన్ని సాధ్యమైన త్వరగా దీన్ని దీన్ని ముగించాలా? సుప్రీంకోర్టుకు పోవచ్చు, సుప్రీంకోర్టులో ఏం చెప్తే అది చేయొచ్చు, లేదు ఫర్దర్ ఏదో విచారణ జరిపిస్తామంటున్నారు, సుప్రీంకోర్టులో అడ్డొస్తుంది, మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసి ఉండేటువంటి అధికారుల మీద ఎటు కేసులు పెడుతున్నారు, లేకుంటే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, చేయనివ్వండి. ఫర్దర్ ఎంక్వైరీ కోసం, ఫర్దర్ యాక్షన్ కోసము లీగల్గా ఏం చేయొచ్చునో చేయాలి. అట్లాగే మన అంబటి రాంబాబు, అది భాష కాదు, అది మామూలు సభ్యత కలిగినటువంటి వాడే భాష కాదు అది. ఆ భాష ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన. ఇక అది అయిపోయింది. సరే, దాడులు చేసిన వాళ్ళు వీళ్ళ మీద కేసు పెట్టినారు, కేసు పెట్టి వెంటనే వదిలేసినారు లేదో నాకు తెలియదు. ఏమైనప్పటికీ వీళ్ళు దాడులు చేయడం కరెక్ట్ కాదు, అతను ఆ భాష వాడడం కరెక్ట్ కాదు. ఈ రకంగా రాజకీయ నాయకత్వం మెచ్యూర్డ్గా వ్యవహరించకపోతే ప్రజల మధ్య తగాదా, ప్రజల మధ్య వైషమ్యాలు, ప్రజలు రెండు కూటములుగా రెండు భాగాలుగా విడిపోయి ఇక చిన్న సంఘటన కొట్టుకునే పరిస్థితికి పోతే రాష్ట్రంలో ఇది మంచి వాతావరణం కాదు. ప్రతిపక్షంగా వాళ్ళు విమర్శ చేయొచ్చు, అధికార పక్షంగా తప్పు జరిగినప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు. అయితే విమర్శ వదిలిపెట్టి బూతుల పంచాంగాన్ని తీసుకోవడం, అట్లాగే అది ఇక రాళ్ళు విసిరి కార్లు ధ్వంసం చేసే పరిస్థితికి పోవడం జరిగింది. ఈ రోజు వరకు నాకు అర్థం కాలే, కూటమి ఎందుకు ఇంత బలహీనంగా ఉందా, ఇంత అసమర్థత ఉందా? మేము విజయవాడలో 500 మంది ఎక్కడైనా మేము ర్యాలీ తీస్తామంటే అబ్బే ససేమీర మమ్మల్ని రానియరు. కాదు మేము పోతాము అంటే మమ్మల్ని కాలు చేతులు బట్టి లాగేసి మీరు వ్యాన్లు వేసుకొని పోతారే ప్రజా సమస్యల మీద. మరి ఇదేమో రాజకీయంగా పరస్పరం తిట్టుకోవడం కోసం మొత్తం 10-11 గంటల సేపు మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోవడము ఓ బల ప్రదర్శన. పరామర్శకు పోవచ్చు, జగన్మోహన్ రెడ్డి పరామర్శ చేయండి నేను చెప్పను, ఓ 50 మంది పోవచ్చు, 10 కార్లు పోవచ్చు, వాళ్ళ కుటుంబంతో మాట్లాడచ్చు, ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు. వాళ్ళు ఏమేమి విమర్శించదలుచుకున్నారో కూటమి ప్రభుత్వం విమర్శించుకోవచ్చు. అంతే తప్ప ఈ మొత్తం ఈ రకమైనటువంటి వాతావరణము ఇది ఎక్కడ దారితీస్తుందంటే ఆవేశాలు రెచ్చిపోయేదాన్ని మాత్రమే దారితీస్తుంది. మరి పోలీసులు ఏమంటే చేష్టలు కూర్చున్నారు ఈరోజు. వాళ్ళేమి వీళ్ళు తిట్టినారు, కొట్టినారు, వాళ్ళు జనం వచ్చినారు, ఏమని చేసుకోలే అని ప్రేక్షక పాత్ర వహిస్తున్నట్టుంది పోలీసులు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క పని విధానానికి నిదర్శనం. ఈ రకంగా పనిచేస్తే కూటమి ప్రభుత్వాన్ని
డ్యాన్స్ చేయిస్తారు. అందుకోసం లా అండ్ ఆర్డర్ కాపాడాలా, ప్రజల హక్కులు కాపాడాలా, దాడులు జరగకూడదు, దాడులు చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా, లకారాల వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలా. ఈ పద్ధతిలో భవిష్యత్తులో పోవాలి. చంద్రబాబు నాయుడు ఫైళ్ళు పట్టుకొని రివ్యూ చేసుకుంటుంటే 29లో ప్రజలు రివ్యూ చేస్తారు. అందుకోసం ప్రజలతో మమేకం కావడం ఎట్లా, ప్రజల్లో ఉండే వాతావరణం ఎట్లా ఉంది ఏమిటి అనేది వాళ్ళు స్టడీ చేసుకొని వాళ్ళ పని విధానం బాగా కావాలని నా కోరిక.